విశాఖలోని కంచరపాలెంలో దొంగల బీభత్సం సృష్టించారు. కపరాడలో ఒక ఇంట్లో మహిళను మనవడిని బంధించి చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారం, 3 లక్షల నగదుతో పాటు ఒక కారు ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. లిమిట్స్ లో ఇందిరానగర్ కాలనీలో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఎల్ఐఎం గారి ఇంట్లోకి ప్రవేశించి ఆవిడకి చేతులతో కాళ్ళతో కట్టేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ ని తీసుకుని వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసిన XUV 500 వెహికల్ తీసుకెళ్లారని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ తీయించాము. తర్వాత క్రూస్ టీమ్ ఉంది. పై అధికారుల ఆదేశాల మీదకు మొత్తం సీసీ ఫుటేజ్ అవి చెక్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే కారు మన NID నుంచి గోపాలపట్నం అటుపక్క నుంచి వెళ్ళినట్టుగా మాకు తెలిసింది.